వినిన తరువాత తేలిన ఫలితార్థం ఇదే: దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన కట్టడలను అనుసరించి నడుచుచుండవలెను. మానవ కోటికి ఇది ఏ విధి అన్నాడు కదండి. పాపం తెలియదేమో ఆ స్విచ్ ఆఫ్ చూడండి, మీరన్నా ఆఫ్ ఇవ్వండి. గంట కొడుతుంది, ఏడ కొడుతుంది తెలియదు కొంతమందికి, ఎందుకని దాన్ని స్విచ్ ఆఫ్ చేయాలి. ఎక్కడొచ్చాగా అంతా వ్యర్థమా? వ్యర్థమని మొదలుపెట్టి ఆకాశము క్రింద నరులు పడే ప్రయాస వలన వారికి కలిగిన లాభమేమి, ప్రయోజనమేమి, అంతా వ్యర్థమే. నిజంగా సింహాసనం ఎక్కితే భలే ఉంటుంది సార్. ఊరే అయ్యా నేను ఎక్కారా అంటాడు ఆయన. నిజంగా ఒక భార్య కాదు కానీ కనీసం 2 భార్యలు ఉంటే భలే ఉంటుంది సార్. ఓరి పిచ్చోడ, నేను 1000 మందిని చేసుకున్నారా? అసలు ఇండియాలో నెమళ్ళు ఉంటాయి సార్. నెమళ్ళు తెచ్చుకుంటే మామూలుగా ఉంటుంది సార్. పురివిప్పి నాట్యం ఆడుతుంది సార్. నెమళ్ళతో పాటు కోతులు కూడా తెప్పించుకోవారా నేను? అర్థమైందా? అలాగే దుఃఖాన్ని అనుభవించినటువంటి సంవత్సరాలు వ్యర్థమైపోయిన సంవత్సరాలు. నూతన సంవత్సరం వచ్చింది, హ్యాపీ న్యూ ఇయర్ అని అందరం గోలగోల. ఇప్పుడు కూడా కొంతమంది ఇంకా మళ్ళీ ఈ క్రొత్త సంవత్సరంలో కలుసుకుంటే ఇప్పుడు కూడా హ్యాపీ న్యూ ఇయర్. ఈ నెలంతా నడుస్తుంది అది. నా పాయింట్ ఏంటంటే, ఇప్పటికే చాలా సంవత్సరాల కాలం గడిచి వచ్చింది. ఇప్పుడు గడిచిన సంవత్సరాలని నువ్వు వెనక్కి తిరిగి చూసుకుంటే ఆ సంవత్సరాల కాలం నీకు అర్థవంతమైన కాలంగా ఉందా, వ్యర్థమైపోయిన కాలంగా ఉందా అన్నది మనం